అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో పోలేరమ్మ తల్లి దేవస్థానం చూద్దాం రండి. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి. ఎందుకంటే కేవలం మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి దేవస్థానానికి 5 కిలోమీటర్లు మాత్రమే. కానీ వీడియోలో కనపడుతుంది మా అబ్బాయి. మా ఇల్లు పెద్ద అందంగా ఉండదు, అందుకని ఇల్లు చూపించట్లేదు. వీడియోలో కనపడి బండి వేసుకుని బయలుదేరుతాం. ఇంక మనం దారిలో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మా ఇంటి వద్ద నుంచి 1 కిలోమీటర్ దూరం ముందుకు రాగానే మనకి 100 అడుగుల ఎత్తైన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహం దర్శనమిస్తుంది. స్వామివారికి దండం పెట్టుకొని మనం మన ప్రయాణాన్ని ముందుకి కొనసాగిద్దాం. ఈ మధ్య చీరాల నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి పెద్ద హైవే ఒకటి నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ పనుల్లో మా చీరాల బైపాస్ రోడ్డు నిమగ్నం అయిపోయింది. విషయాలన్నీ మనం దేవస్థానానికి చూస్తుంది శ్రీ తోటవారిపాలెం పోలేరమ్మ దేవస్థానం. ఇక్కడికి చీరాల నుంచి రావాలనుకుంటే చీరాల గడియార స్తంభం దగ్గర నుంచి డైరెక్ట్గా చీరాల టు విజయలక్ష్మీపురం అనే బస్సులు ఉంటాయి. 3 సంవత్సరాల క్రితం చిన్న స్తూపంగా మొదలయ్యి భక్తుల సహాయము మరియు భక్తుల విశ్వాసము దేవస్థాన పెద్దల వల్ల ఇప్పుడు ఇంత పెద్ద దేవాలయంగా వచ్చింది, అభివృద్ధి చెందింది. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా మొక్కుకుంటే అమ్మవారికి ఖచ్చితంగా ఆ మొక్కు తీరుతుంది. ఆ మొక్కు తీరినప్పుడు ఇట్లాగా మేకల్ని బలి ఇచ్చి అమ్మవారికి వారి వారి మొక్కుల్ని తీర్చుకుంటారు. ఈరోజు అమ్మవారి ఆలయం అయితే ఫుల్గా జనాలతో కిక్కిరిసిపోతుంది. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి నాకైతే ఒక 20 నిమిషాల దాకా టైం పట్టింది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణము మరియు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి. ఒకప్పుడు అమ్మవారు ఇక్కడ ఒక హద్దురాయి రూపంగా ఉండేవారు. హద్దురాయి రూపంగా ఉండి భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటే ఈ విషయం గురించి తెలుసుకున్న పక్క ఊరి వారు 1968వ సంవత్సరంలో అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించి వారి ఊరికి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే స్వయంగా పోలేరమ్మ తల్లి అమ్మవారే తోటవారిపాలెం గ్రామస్తుల కల్లోకి వచ్చి ఆమె విగ్రహం దొంగిలించబడింది అని చెప్పారంట. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు అనేక రూపాలతో వేరు ఊరుల్లోకి వెళ్ళి ఆ విగ్రహం ఎవరు దొంగిలించారని చెప్పి ఆరా తీస్తూ ఉండగా అమ్మవారు స్వయంగా మళ్ళీ అమ్మవారి తోటవారిపాలెం గ్రామస్తుల కల్లోకి వచ్చి నా విగ్రహం ఎక్కడున్నప్పటికీ ఈ గ్రామాన్ని పచ్చగా చూస్తానని చెప్పారంట. అయితే అమ్మవారు ఇక్కడే దేవస్థానం కట్టమని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులు అందరూ కలిసి అమ్మవారికి ఇక్కడే దేవస్థానం కట్టారు. ఆనాటి నుంచి అమ్మవారు నిత్యం ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి ప్రతి నెల మార్చి లేదా ఏప్రిల్లో అమ్మవారికి తిరునాళ్ళ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతాయి. ఈ తిరునాళ్ళకి 60 అడుగుల నుంచి 100 అడుగుల ఎత్తులో ప్రభలు కడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు అమ్మవారిని దర్శనం చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. దర్శనం చేసుకొని వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకునేటప్పుడు మన కళ్ళని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటారు.